మనిషి ప్రాణాలకి విలువలేని ఏ మతమైనా సరే సమాజానికి ప్రాణాంతకం. ఎందుకంటే మతం అనేటటువంటిది అభిమతంగా ఉండాలి. అది పాటిస్తే 10 మంది ఆచరించే విధంగా ఉండాలి. లేదా పరమత ద్వేషం లేకుండా ఉండాలి. నా దేవుడు గొప్పవాడని ఫీల్ అవ్వు, తప్పే లేదు. అది నీ మతానికి సంబంధించి నీకున్న హక్కు. ఎదుటి దేవుడు చెడ్డోడనక అది నీ మతం చెప్పినా తప్పే. ఎదుటి మతాన్ని నమ్మేవాడు తప్పుడోడని చెప్పక అది నీ మతం చెప్పినా తప్పే. ప్రపంచంలో ద్వేషించే ఏ మతమైనా తప్పే. ద్వేషించే భావజాలాన్ని వ్యాప్తి చేసే ఏ ధర్మమైనా తప్పే. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. నా ధర్మాన్ని నేను పాటిస్తా, నా మతం చెప్పిన నిబంధనల ప్రకారం నేను సమాజానికి ఈ సేవ చేస్తా, లేకపోతే నా కుటుంబం పట్ల ఇట్లా బాధ్యతగా ఉంటా, నేను నా వ్యక్తిగతంగా ఇట్లా ఉంటానని చెప్పు, బాగుంటుంది. అలా కాకుండా ఒకవేళ నీ మతంలోనే తప్పు చెప్పిందా, ఆ తప్పుని పక్కన పెట్టు. ఆనాటి కాలంలో ఎవరో చెప్పి ఉండొచ్చును, అది నీకు రాసిన క్రమంలో అలా కంటిన్యూ అవుతుండొచ్చు. కానీ సామాజిక పరిస్థితుల్లో ఆ మతం చెప్పిన తప్పుని నువ్వు నెత్తినేసుకోనక్కర్లేదు. హిందూ సమాజంలో బాల్య వివాహాలు కావచ్చు, బహుభార్యలు కావచ్చు, సతీసాగమనం కావచ్చు, వీటిట్లో ఎన్నో మారినాయి. ఇవాళ అనేక రకాల మార్పులు చోటు చేసుకుని అన్ని మతాలు మారి తీరాల. మారకపోతే మానవత్వం కాదు, మారణ హోమం. ఢిల్లీ పేలుళ్ళు నేర్పుతున్న సత్యం. తను చస్తూ 10 మందిని చంపుతూ అమరవీరుడిని భావించేటటువంటి నీచాతి నీచుడు. యుద్ధంలో నువ్వు 10 మందిని చంపుతూ నువ్వు చావు. ఎందుకంటే అది యుద్ధం. సైన్యంలో చేరు, చెయ్యి, అది కరెక్ట్. సైనికుడుగా నువ్వు చేసే యుద్ధంలో ఎంతమందిని చంపితే అంత వీరుడివి. కానీ 10 మంది మధ్యలో బాంబు పెట్టుకు పేలుస్తూ నేను వీరుడిని అనుకునేవాడు వీరుడు, పిరికి సన్నాసి. వెళ్ళు, ప్రజల దగ్గరికి వెళ్ళు, నా మతం ఇంత గొప్పదని చెప్పి కన్విన్స్ చేయి. లేకపోతే నువ్వు కూడా అవతలోడ తరహాలో నీ మతాన్ని నువ్వు పాటించుకుని ఉండు. అంతేగాని నీ మతం కోసం నీ దేవుడు నిన్నెక్కడో స్వర్గానికి తీసుకెళ్తాడు, అక్కడ అమ్మాయిని పంపిస్తాడు అని చెప్తే అంతకంటే నీచం ఇంకేదన్నా ఉంటుందా? ఇక్కడున్న మనుషుల ప్రాణాలు తీయడానికి ఇప్పుడు చచ్చిపోయినటువంటి వాళ్ళు ముస్లింలు లేరా? మరి వాళ్ళకేమొస్తుంది? ఏ విధమైనటువంటి దగ్గరికి తీసుకెళ్తున్నావు నువ్వు? ఆత్మహత్య మహాపాపం అని చెప్పబడింది. ఇప్పుడు ఆ వని అనేటటువంటి వాడు వీడితో పాటు సావలేదు, ఉమర్తో పాటు. ఎందుకంటే ఇస్లాం సంప్రదాయాల ప్రకారం ఆత్మహత్య పాపం అని చెప్పాడు. మరి ఏ విధమైనటువంటి ఇది చేసినట్టు ఇతను? ఇదే ఇక్కడ చర్చించాల్సిన అంశం.